ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కంధంలోని కొన్ని పద్యాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ఈరోజు మొట్టమొదటగా 180 పద్యం. దుర్భర బాణానలమున గర్భములో ఉన్న శిశువు ఘన సంతాపాభిభంబును పొందెడి నిర్భర కృప కావుమయ్యా నిఖిల స్తుత్యా నిఖిల స్తుత్యా. దుర్భర భరింపశక్యం కాని బాణానలమునన్ బాణాలని అగ్ని వలన గర్భము నా గర్భం లోన్ లోపల ఉన్నట్టి శిశువు ఘన అత్యధికమైన సంతాప బాధ ఆవిర్భావమును పుట్టుటను పొందుతోంది. నిర్భర నిన్ను కృపన్ దయతో కావుము కాపాడుము అయ్యా తండ్రి. నిఖిల స్తుత్యా అనగా శ్రీకృష్ణ. భావము భరింపరాని ఈ శరాగ్నికి నా కడుపులో ఉన్న పసిగందు కసుగొందిపోతున్నాడు. దయతో రక్షించవయ్యా సకల శరీరుల చేత చుదింపబడువాడా శ్రీకృష్ణ. 181 పద్యం. చెల్లెలి కోడలా నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను. సంపుల్లారవిందలోచన బల్లాగ్నిన్ అడంచి శిశువు బ్రతికింపగదే. నీ చెల్లెలికి కోడల్ని నీ యొక్క మేనల్లుడు అనగా ఇక్కడ సోదరి కొడుకు శత్రువుల వైరుల చేతన్ వలన హతుడు చంపబడినవాడు అయ్యను. సంపుల్లా చక్కగా వికసించిన అరవింద పద్మముల వంటి లోచన కన్నులు గలవాడా బల్ల బాణముల యొక్క అగ్నిని అణచి శిశువును బ్రతికింపము. భావము నేను నీ చెల్లెళ్ళు సుభద్రాదేవికి కోడలనయ్యా. నీ మేనలుడు అభిమన్యుడిని శత్రువులు సంహరించారయ్యా. చక్కగా వికసించిన పద్మాల వంటి నీ కన్నులెత్తి చూడవయ్యా కృష్ణయ్య. ఈ అమ్మును వమ్ము చేసి నా కడుపు పంట ప్రాణాలు కాపాడవయ్యా. 182 పద్యం. గర్భమందున్ కమల గర్భాండ శతములు నిముడు కొనవహించు ఈశ్వేశ్వరా. కమల గర్భాండ శతములు నిముడు కొనవహించు ఈశ్వరేశ. నీకు ఒక మానిని గర్భిణీ రక్షణ ఎంత బరువు నిర్వహింతుగాక. గర్భం లోపల కమల గర్భ అండ బ్రహ్మాండములు శతములు వందల కొలది నిముడు ఇముడ్చుకొని ధరించు ఈశ్వర దేవతలలో ఈశా శ్రేష్ఠుడా. నీకు ఒక్క మానిని స్త్రీ యొక్క గర్భాన్ని రక్షించటం ఎంత ఏపాటి బరువు భారము నిర్వహింతుగాక తప్పక చెయ్యి. భావము గర్భంలో వందల కొద్దీ బ్రహ్మాండాలను భద్రంగా భరించే దేవాదిదేవా శ్రీకృష్ణ. నీకు ఒక ఆడదాని గర్భాన్ని రక్షించటం ఏమంత బ్రహ్మాండం. ఆపదలో ఉన్న నన్ను ఆదుకోవయ్యా, నా గర్భాన్ని రక్షించవయ్యా. 183 వచనం. అని ఆశితవత్సలుండగు ఆ పరమేశ్వరుండు సుభద్ర కోడలి దీనాలాపము ఆలించి ఇది ద్రోణనందనుండు లోకమంతయు పాండవంబయ్యడు అని ఏసిన దివ్యాసంబని ఎరింగేం. అంతన్ పాండవులకు అభిముఖంపై ద్రోణనందను దివ్యాస నిర్గత నిశిత మార్గణంబులు గరిన పెక్కలిడిక వాడును ప్రత్యస్తంబులందుకొని పెనంగు సమయంపున. భావం ఆపన్న శరణ్యుడైన గోపాలుడు అనుంగు చెల్లెలి కోడలు ఉత్తర దీనాలాపాలు ఆలకించాడు. ఇది లోకంలో పాండవ వంశం లేకుండా పోవాలని
అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం అని తెలుసుకున్నాడు. అంతలో ఆ దివ్యాస్త్రం నుండి వెలువడుతున్న పదునైన బాణాలు పాండవులను చుట్టుముట్టాయి. వారు బెదిరిపోకుండా ఎదురు నిలిచి శరంపర్లతో సమరం సాగించసాగారు. సాయిరాం. పవిత్రమైనటువంటి భాగవతం భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.